రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అంగబలం అర్ధబలం దండిగా ఉన్న బలమైన అభ్యర్థి దన్నుగా అధికార పార్టీ కార్యకర్తల బలగం గతంలో 2 సార్లు ఓడిపోయాడన్న సానుభూతి ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ మద్దతు మంచినీళ్లలా ప్రవహించిన మద్యం కరెన్సీ నోట్లు ఇలా ఎన్నో ఈక్వేషన్స్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాయి. వన్నాల నవీన్ యాదవ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆ తర్వాత ఉపసంహరించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంతో కసరత్తు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఎంపిక చేశారు. నవీన్ యాదవ్ ఎంఐఎం ద్వారానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం సీటు ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నామని నామినేషన్ దాఖలు చేశారు. అంగబలం అర్ధబలం బాగా ఉన్న నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. దీంతో నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటి ఉప ఎన్నికలో సీటు సాధించుకుని విజయం సాధించారు. నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ కు ఇక్కడి ప్రతి బస్తీలోని ప్రజలతో సంబంధాలున్నాయి. ముఖ్యంగా యూత్ తో నవీన్ యాదవ్ బాగా కనెక్ట్ అయ్యారు. గతంలో 2 సార్లు పోటీ చేసిన అనుభవంతో ఈసారి పకడ్బందీ ప్లాన్ తో ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీలోనూ తన ఎన్జీఓ ద్వారా పాగా వేశారు. అధికార అభ్యర్థి కావడం ఇంకా 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందనే స్పృహ కూడా ప్రజల్లో బాగా పనిచేసింది. ఇప్పుడు ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించినా ప్రయోజనం ఏమీ ఉండదనే ఆలోచన, అధికార అభ్యర్థిగా ఉన్న ప్లస్ పాయింట్స్ తో నవీన్ యాదవ్ విజయ బావుటా ఎగురవేశారు. బీఆర్ఎస్ కి మెజారిటీ వస్తుందనుకున్న బస్తీల్లో కూడా నవీన్ యాదవ్ పాగా వేయడానికి ఎంఐఎం మద్దతు కూడా బాగా పనిచేసింది. అధికార పార్టీ అండదండలు, కొన్ని బస్తీల్లో ఎంఐఎం అందించిన సహకారం, వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కు ఉన్న బలగం 2 సార్లు ఓడిపోయాడన్న సానుభూతి వెరసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాయి.